ఎవరు మీరు? ఎవరు సంజోతలేదారా? నాకన్నా ఎవడన్నా చక్కగున్నాడా? కూర్చోబెట్ట పెట్టావు సైలోపలికి. నేనే ఈ ఊరి సర్పంచును. అది చెప్పడానికి కొండెక్కొచ్చారా? నకరాలు చేయకు, పొక్కలు ఎరుగుతాయి. అమ్మా ఎంత ఉండేరా పండ ఇది. వీళ్ళందరూ రుద్దుకొని గింత చేసిరు. నీ సంగతి తెలుస్తా బిడ్డా. పట్టణంలో ఉన్న పనిలేని పోరలందరూ మా పనికొచ్చి గలీజ్ పనులు చేస్తురంట. మా ఊరి పేరు కూడా మార్చిరంట. ఏం రాది లవర్స్ హాటా స్పాటా? మీరు అనుకున్నట్టు మేము లవర్స్ కాదండి. అంటే లవర్స్ కాకుండానే ఈడికొస్తురా? మీ యశ్మంటోళ్ళందరూ మా పనికి రాకుండా పారిపోవాలంటే ఒక్కటే మార్గం ఉంది. మీకెట్లా బుద్ధి చెప్పాలో నాకెరికే. కత్తి తీస్తాడంటావా? గన్నై ఉంటది. పుస్తలు తెచ్చిన బిడ్డ. పెళ్లి చేస్తే మీకు బుద్ధి వస్తుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. నేను ఎవరనుకుంటున్నారు? శంకర్ పటేల్ కూతుర్ని, దేవా మర్దల్ని. దేవానా? ఈ పేరు ఎన్నో ఇన్నట్టుంది. గాడే అన్న మణికొండలోని 2 ఎకరాలు కబ్జా చేసింది. నీకోసమే చూస్తున్నా. నిన్ను వదలని. ఒసేయ్, ఊరంతా చెప్పు తీరడానికి నీదేమన్నా అన్నా హజారే బ్యాక్గ్రౌండా? మాఫియా బ్యాక్గ్రౌండే. శత్రువులు ఎక్కువ ఉంటారు. ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఒకటే మార్గం ఉంది. మనం పెళ్లి చేసుకోవాలి. వద్దు, అంత సీరియస్ గా చూడకు. అన్నా మీరు చూస్తే మంచోళ్ళ ఉన్నారు. మరి ఎందుకన్నా పెళ్ళంటే ప్రేమికులకి ఇచ్చే పనిష్మెంట్ లా ఫీల్ అవుతున్నారు? మీరు పెళ్ళిలో ఫెయిల్ అన్నా? మంచిగా కనిపెట్టావు తమ్మి. హుషారున్నావురా. ఒక్కసారి కాదు 2 సార్లు ఫెయిల్ అయినా. 2 సార్లా? అదలా? మీరు అనక ఓరి ఫస్ట్ టైము పెళ్ళైన మొదటి సంవత్సరమే గది నన్ను ఇడిచిపెట్టి ఇంకొకరితో లేచిపోయింది. ఇది ఫెయిల్ అన్నా. రెండోసారి మళ్ళా పెళ్లి చేసుకున్నా. మళ్ళీ చంపా? గట్లయినా బాగుండే తమ్మి. గది నాతోనే ఉంటూ రోజు టార్చర్ పెడుతున్నదే. మీరు ఎందుకు పరాళ్ళకు పెళ్లి చేయాలనుకుంటున్నారో నాకు ఇప్పుడు అర్థమైందన్నా. కానీ మీరు అనుకున్నట్టు మేము లవర్స్ కాదే, కనీసం ఫ్రెండ్స్ కూడా కాదే. మరి ఏది కాకుండా ఎట్లా కొట్టుకొచ్చినవే? నీ మీద ఒట్టన్నా. తమ్మి ఎందుకో నువ్వంటే నాకు చాలా ఇష్టమైందిరా. నేను నమ్మాలంటే మీ ఇద్దరు ప్రేమికులు కాదని నిరూపించుకోవాలా. నువ్వేం చేస్తావో ఏమో. ఈ ఒక్క ఛాన్స్ చాలన్నా. ప్రియా, ఒక ప్లాన్ చెప్తాను, ఫాలో అన్నా. ఏంటి ఇందాక అన్నా ఇద్దరు మధ్య లవ్ అంటే తిట్టుకోరు కదా, అంటే మాది లవ్ కాదు కదన్నా. ఉంటానన్నా. నా పిచ్చి తమ్మి, నేను నా పెళ్ళ రోజు తిట్టుకుంటాం. అంటే మానడమా ప్రేమ లేదారా? అసలు తిట్టుకుంటే ఇంకా చెప్పాలంటే కొట్టుకుంటేనే మస్తు లవ్వునట్టు. విన్నావా? ఇది కూడా ప్రేమ తమ్మి. నీకు నా లెక్క పెళ్లి పెట్టడం లేదురా. ఇంకొక ఛాన్స్ ఇయ్య రాదే. ఇంకా పో. ప్రియా, నీకు నా మనసులో ఉన్న విషయం చెప్పాలి. నీతో పరిచయం కొద్ది రోజులే అయింది, కానీ నా లైఫ్లో గుర్తుండిపోయేవి కూడా ఈ కొద్ది రోజులే ప్రియా. ఈ జ్ఞాపకాలు, ఈ ఆనందం నాకు లైఫ్ లాంగ్ కావాలనిపిస్తుంది. నా ప్రతి శ్వాసలో, నా ప్రతి గుండె చప్పుడులో నువ్వే ఉన్నావు. నేను పుట్టిందే నీ ప్రేమ పొందడానికి అనిపిస్తుంది ప్రియా. నిన్ను చూస్తే కల్లో కూడా జరగని అద్భుతం నా కళ్ళ ముందు ఉందా అనిపిస్తుంది. నువ్వు నాకొక దేవత ప్రియా. జీవితాంతం నీ చేయవదలకుండా చూసుకుంటాను. నాకొక్క అవకాశమే ప్రియా. ఒరే మస్తు యాక్టింగ్ చేస్తుండమ్మా ఈడు. నమ్మకు, ప్రపంచంలో ఎవ్వరికి ఇంత ప్రేమ ఉండదు. ఈయనుంటావుగా లవ్ స్టోరీసు, లైలా మజ్ను, సలీం అనార్కలి, ఏమైరాళ్ళు. జాగ్రత్త బిడ్డ, ఇంటికి చేరు. రేయ్, గా బండ చాట ఎవరో గదిలాడుతున్నట్టున్నదిరా. ఇంకా మరి ఎక్కువ ఏంటి ఇక్కడ ఆపమన్నావు? ఈ రోజు నీతో ఇంకా టైం స్పెండ్ చేయాలనుంది. పబ్ లోనా? అయితే సరే, ఫుల్ గా ఎంజాయ్ చేయాలి. సారీ సార్, ఈ రోజు హిప్ హాప్ నైట్. ఇలాంటి డ్రెస్ లో అలో చేయం. ఈ డ్రెస్ కంటే బానే ఉందిగా. చిల్ 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 చిల్. ఎనీ డ్రెస్ కో? యా మ్యామ్. ఓకే, మా ఇద్దరు కావాలి.
లోపలికి వెళ్ళి తీసుకోండి. లోపల డ్రెస్ తీసుకోవాలా? స్కూల్లో యూనిఫామ్ ఏంటి పబ్కి? అమ్మమ్మమ్మ, డ్రెస్ కోడ్ అని చెప్పి బట్టలు రెంట్కి ఇస్తున్నారా? గంటకి 2000. మీ డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి బాలా వేస్తున్నారా వీళ్ళు? నాకు అలవాట్లేదు. ఆర్డర్ చేసేది నీకు కాదు, నాకు. ఎలాగో బిల్ కట్టేది నువ్వే కదా అని ఎక్కువ చెప్పాను. నేను మంది ఎంజాయ్ చేస్తాను, నువ్వు మ్యూజిక్ ఎంజాయ్ చేయి. Cheers. ఏమైంది? నాకు ఈరోజు చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఏదో కొత్త కొత్తగా ఉంది. కొత్త కొత్తగా అంటే అర్థం కాలేదా? చాలా కిక్గా ఉంది. ఇది తాగితే ఇంకా కిక్గా ఉంటుంది తెలుసా? అవునా? అరే అరే, ఏముంది ఇందులో? 10 నిమిషాలు ఆగితే నీకే తెలుస్తుంది. బాస్, ఇంకో 4 పట్రా. ఏది? అరే, You know what time it is, now it's time to get up on the mic and rule this biz. You know what time it is. Yes, now it's time to get up on the mic and rule this biz. Hey mister, जरा सुनो, जरा देखो, जरा सोचो, प्यार कर लेना, प्यार में जीना. Hey mister, जरा सुनो, ओ पिल्लड़ा दिल लूंगा, तेरा दिल में दम लूंगा. ओ पिल्लड़ा दिल लूंगा, तेरा दिल में दम लूंगा. నువ్వు భూమి మీద ఎందుకో పుట్టినట్టు, అరే పుట్టి నువ్వు ఏం సాధించినట్టు, నీ యూత్తుల పవరే తెలిసట్టు. ఓ పిల్లదాన్ని చూసి లైన్ వేసి లవ్ లో పడగొట్టు. అప్పుడే లైఫ్ లో నా ఏదో కిక్కు ఉంటుంది, అప్పుడే లైఫ్ లో నా ఇంకా ఏదో థ్రిల్ ఉంటుంది, అప్పుడే లైఫ్ లో నా ఏదో కిక్కు ఉంటుంది, అప్పుడే లైఫ్ లో నా ఇంకా ఏదో థ్రిల్ ఉంటుంది. Hey mister, जरा सुनो 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 सुनो. నీ వెంటే పడితే న్యూసెన్స్, ఆ పడలేదంటే కామెంట్స్, ఆర్ బ్యాలెన్స్ లేనోళ్ళి బేబీస్. హై వదిలేయండి మీ డౌట్స్, ఇక్కడన్నీ ఓపెన్ సీక్రెట్స్, మా కూడా ఉంటాయి ఫీలింగ్స్. అబ్బో ఐ బాబాయ్ సీనే రివర్స్, అయిపోయారు మీరెంతో అడ్వాన్స్. చాలు చాలు సిల్లీ సెటైర్స్, మాకు లాగే మీరు కూడా పెంచుకోండి లైసెన్స్. అప్పుడే లైఫ్ లో నా ఏదో కిక్కు ఉంటుంది, అప్పుడే లైఫ్ లో నా ఇంకా ఏదో థ్రిల్ ఉంటుంది, అప్పుడే లైఫ్ లో నా ఏదో కిక్కు ఉంటుంది, అప్పుడే లైఫ్ లో నా ఇంకా ఏదో థ్రిల్ ఉంటుంది. Let's bring together. ఓ స్వీటీ నోటీ బ్యూటీస్, ట్రై చేస్తున్నా మా బాయ్స్, మీ నుంచి లేవే సిగ్నల్స్. అరే స్కిన్ టైట్ ఉన్న డ్రెస్సెస్, తల వించి నడిచే సైలెన్స్, మీకోసం మేమే ఇచ్చే మూవ్మెంట్స్. అరే లైఫ్ అంతా వందే గాడిలా, మీ వెనకాలే పడి తిరగాల. ఛాన్స్ రో చేసి చెయ్యరో, ఓ చిన్నదాన్ని ఫ్లాట్ చేసి లెవెల్లోకి దించేయరో. అప్పుడే లైఫ్ లో నా ఏదో కిక్కు ఉంటుంది, అప్పుడే లైఫ్ లో నా ఇంకా ఏదో థ్రిల్ ఉంటుంది, అప్పుడే లైఫ్ లో నా ఏదో కిక్కు ఉంటుంది.
ఉంటుంది. ఏ మిస్టర్, ఆపురా. ఇక్కడ ఎందుకే లవ్ గురించి చెప్పాలిరా. అప్పుడు రోడ్డే మీ ఇల్లు కాదు. కిక్ ఉంటది. రాను. వస్తావా రావా? అరే ఎవరిని చూస్తే బాగోదే. పద. ఎంత గొప్పలో. ఏ, అబ్బో. ఏ, ఒంటరిగా వెళ్తున్నావేంట్రా? బ్యాక్ సీట్ లో గర్ల్ ఫ్రెండ్ ఇది. ఎక్కు. రేట్ ఎంత? ఏంట్రా ఎక్కువ మాడుతున్నా కోడితే పగిలిపోతే ఎలా? ఏయ్ ప్రేమకు పబ్లిసిటీ అవసరం లేదా? యూత్ అంతా అదే పనిలో ఉన్నారు. నువ్వు పద. తెలుసురా, ప్రేమ కోసం. నిన్ను బైక్ ఎక్కు. ప్రియా సారీ. నువ్వు చాలా మారిపోయావు అభి, నాకు అర్థమవుతుంది. ఏమర్థమైంది? ఇందాక బిల్ నువ్వే కట్టావు. ఓ థ్యాంక్స్ అభి, ఈరోజు నేను ఎప్పుడూ మర్చిపోలేను. గుడ్ నైట్. గుడ్ నైట్. ఓరా. ఏ ఓ సింఫనీ రిసార్ట్స్ గా చాలా దూరం కదా, నేను రాను. అక్క చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు విడగొట్టడం? నో, విడగొట్టొద్దు. అబ్బాయికి ఫోన్ చేసి చెప్పాలి.